నమస్తే, వెల్కమ్ టు 1TV స్పెషల్ స్టోరీ. తాజాగా దేశంలో జీఎస్టీ 2.0 సంస్కరణలు అమల్లోకి వచ్చాయి. ఫలితంగా జీఎస్టీ స్లాబ్లు తగ్గి కొత్త విధానాలు అమలవుతున్నాయి. దీనివల్ల ప్రజలకు, ముఖ్యంగా మధ్యతరగతి వర్గాలకు మేలు జరుగుతుందన్నది కేంద్ర ప్రభుత్వం చెబుతున్న మాట. ముఖ్యంగా చిన్న మధ్య తరహా పరిశ్రమలకు, చిన్న వ్యాపారులకు, వీళ్లకు కూడా మేలు జరుగుతుందనేది జీఎస్టీ సంస్కరణల లక్ష్యం. అయితే పన్ను ఆదాయంపై ఆధారపడిన రాష్ట్రాలు ఈ సంస్కరణల విషయంలో మాత్రం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అలాగని పైకి చెప్పలేక ఇబ్బంది కూడా పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలకు సాధారణంగా ప్రధాన ఆదాయం పన్నులే, మరీ ముఖ్యంగా వాణిజ్య పన్నులు రాష్ట్ర ప్రభుత్వాలకు బలమైన ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి. ఇప్పుడు ఈ ఆదాయంపైనే కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుని జీఎస్టీ స్లాబ్లను మార్చింది. ఇది ప్రజలకు మేలు చేసే పరిస్థితి ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలకు మాత్రం కీలక ఇబ్బందిగా మారింది. దీనివల్ల ప్రభుత్వాలు సంక్షేమ పథకాలను అమలు చేసే విషయంలో మరిన్ని ఇబ్బందులు పడక తప్పదు. ఒకవైపు జనాభా పెరుగుతుంది, మరోవైపు ప్రభుత్వాలకు రావాల్సిన ఆదాయం తగ్గుతుంది. దీని నుంచి బయటపడలేక అప్పులు చేయవలసిన పరిస్థితి కూడా తలెత్తుతుంది. మరీ ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఉన్న ఏపీలో సూపర్ 6 ను అమలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆదాయం మరింత పెంచుకునే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. అయితే ప్రత్యక్షంగా, పరోక్షంగా వచ్చే ఆదాయాలను గమనిస్తే జీఎస్టీ పన్నులు రాష్ట్రానికి కీలకంగా మారాయి. ఇప్పుడు ఈ పన్నుల్లోనే తగ్గుదల నమోదైతే భవిష్యత్తులో ప్రభుత్వాన్ని నడిపించడం, ముఖ్యంగా సంక్షేమ పథకాలు అమలు చేయడం అనేది తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు తీసుకొని వస్తాయి అనడంలో సందేహం లేదు. తాజాగా కాగ్ ఇచ్చిన నివేదికలు రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిని కళ్లకు కట్టినట్టుగా కనపడుతున్నాయి. ఇప్పటికే అప్పుల ఊబిలో రాష్ట్రాలు కూరుకుపోయాయని, వేతనాలు, పెన్షన్లు ఇచ్చేందుకే అప్పులు చేయవలసిన పరిస్థితి ఉందని కాగ్ నివేదిక స్పష్టం చేసింది. మరీ ముఖ్యంగా ఏపీ, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో పథకాలు ఎక్కువగా అమలవుతున్న క్రమంలో ప్రభుత్వాలకు ఆదాయం తగ్గి ఇబ్బంది పడుతున్నట్టుగా స్పష్టం చేసింది. గోరు చుట్టుపై రోకలిపోటు అన్నట్టుగా ఇప్పుడు జీఎస్టీ ఆదాయం కూడా తగ్గిపోవడంతో చంద్రబాబు ముందు అనేక సవాళ్లు కనిపిస్తున్నాయి. పైకి జీఎస్టీని ప్రశంసిస్తూ ఉన్నప్పటికీ అంతర్గతంగా మాత్రం దీనివల్ల ఎదురయ్యే ప్రభావాలు, రాష్ట్ర ప్రభుత్వానికి తగ్గే ఆదాయం, ఇదే సమయంలో పెరుగుతున్న సంక్షేమ పథకాలు వంటి వాటిపై చర్చలు చేస్తున్నారు. వీటిని అధిగమించాలి అంటే అప్పులైనా చేయాలి, లేదా సంపద సృష్టి అయినా జరగాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో సంపద సృష్టికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉంది, కానీ సంక్షేమ పథకాలు ఆపే అవకాశం అయితే లేదు. సో మొత్తానికి సీఎం చంద్రబాబు విజన్ కు జీఎస్టీ తగ్గింపు వ్యవహారం పెద్ద పరీక్షగా మారిందనేది వాస్తవం. మరి దీనిని ఆయన ఏ విధంగా అధిగమిస్తారు అనేది చూడాలి. ప్రస్తుతము మనం మాట్లాడుకుంటున్న జిఎస్టీ తగ్గుదల ఏ రకంగా మధ్యతరగతి వాళ్లకు ఉపయోగపడుతుంది అండ్ ఏ రకంగా అది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మీద ప్రభావం చూపిస్తుంది. ఫస్ట్ ఇష్యూ, మధ్యతరగతి ప్రజలకు ఇది ఒక రకంగా రిలీఫ్. అయితే రాష్ట్ర ప్రభుత్వము చాలా సంవత్సరాలుగా, అంటే కరోనా పీరియడ్ నుంచి ఇంతవరకు, ఇంతకు ముందు నుంచి అంటే బైఫర్కేషన్ నుంచి ఇంతవరకు ఆర్థికంగా కోలుకోలేదు, ఆర్థికంగా స్వావలంబన స్థాయికి చేరుకోలేదు, కేంద్రం మీదనే ఆధారపడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో పరోక్ష పన్నుల నుంచి, అంటే జిఎస్టీ నుంచి వచ్చే ఆదాయం గణనీయంగా రాష్ట్ర ప్రభుత్వానికి తగ్గినప్పుడు, ఎందుకంటే ప్రత్యక్ష పన్నుల్లో మనకు వాటా మాత్రమే వస్తుంది, ప్రత్యక్ష పన్నుల్లో మనం ఏమీ చేయలేము. పరోక్ష పన్నులు రాష్ట్రానికి సంబంధించినవి. సో ఈ పరోక్ష పన్నుల్లోనే ఈ రాష్ట్రం కోల్పోయినట్లయితే తన వాటాను గణనీయంగా, అది
ఆర్థిక వ్యవస్థ మీద, అభివృద్ధి కార్యక్రమాల మీద, సంక్షేమ కార్యక్రమాల మీద తప్పకుండా ప్రభావం చూపిస్తుంది. అయితే మనం కూటమి ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి, ఇది డబుల్ ఇంజన్ ప్రభుత్వంగా చెప్పుకుంటున్నాం కాబట్టి, ఆ ప్రభావం నుంచి అంటే కేంద్ర ప్రభుత్వము సపోర్టింగ్ గ్రాంట్ని ఏ శాతం జిఎస్టీ నుంచి రాష్ట్రం కోల్పోవడానికి అవకాశం ఉందో దాదాపుగా సమానంగా కేంద్ర ప్రభుత్వము సపోర్ట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు నిలిచిపోతాయనే సమస్య లేదు. థ్యాంక్ యూ. అనే విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ కూడా పూర్తి దీనికి బాధ్యత తీసుకుంటుంది. కార్లకు అంటే పెద్ద 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 వాహనాలకు రేట్లు బాగా తగ్గిపోతున్నాయి. దానివల్ల ఇండస్ట్రీ పెరుగుతుంది అని వాళ్ళు చెప్తారు. ఇండస్ట్రీ పెరిగితే ఏమవుతుంది, కార్లు ఇంకా 10 ఉన్నాయి, 20, 30, 50 కార్లు రోడ్డు మీదకి వస్తాయి. మరి దగ్గర రోడ్లను మీరు ఆ విధంగా అభివృద్ధి చేయగలరా? అప్పుడు ట్రాఫిక్ పెరిగిపోతుంది, యాక్సిడెంట్లు పెరిగిపోతాయి. కాబట్టి సొసైటీ మొత్తం ఇబ్బందిలో పడతారు. దాని బదులుగా వ్యవసాయాన్ని డెవలప్ చేయండి, నీటి ప్రాజెక్టులను డెవలప్ చేయండి ఆ జిఎస్టీ అదనపు ఆదాయంతో. మెడికల్ కాలేజీలో ఫీజులు లేకుండా బీద పిల్లలకు అవకాశాలు ఉన్నాయి. అంతేగాని కార్లు, విమానాల రేట్లు తగ్గిస్తే ఎవరికి వాళ్ళు బాగుపడతారు? విమాన ఛార్జీలు తగ్గిస్తున్నారు, ఎవరు ప్రయాణం చేస్తున్నారు కదా? మళ్ళీ ప్రజలను దోచుకునే ప్రజలే ఉంటారు దాంట్లో. ఎందుకంటే వాళ్ళకి అటువంటి వ్యాపారాలు, అటువంటి సంస్థలు వాళ్ళు ఏర్పరచుకునే పెద్దగా ఉంటారు. వాళ్ళకి నువ్వు సహాయం చేస్తున్నావు. కానీ ఈ దేశానికి తగిన జనాభా ఎక్కడున్నారు? తగ్గు స్థాయిలో ఉన్నారు. వాళ్ళ ఆదాయం చాలా తక్కువగా ఉంది. వాళ్ళ ఆదాయం ఏ విధంగా పెంచుతారో అది ఆలోచన. ఎందుకంటే వాళ్ళు ఈ డబ్బుని ఏ విధంగా ఉపయోగిస్తారు అనేది ఆల్రెడీ పేపర్లో వచ్చింది. ఏ విధంగా పెద్ద పెద్ద కార్లకు, తర్వాత లగ్జరీ ఐటమ్స్కు రేట్లు తగ్గిస్తున్నారు. సో లగ్జరీ ఐటమ్స్ సేల్ ఎక్కువ కావచ్చునేమో, కానీ దాని ఉపయోగంలో ఎవరు చేస్తారు? ఎక్కువ ఎవరైతే ఇది ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టి ఇంకో ప్రభుత్వానికి విరుద్ధంగా పనిచేసి సంపాదించుకున్న వాళ్ళు మాత్రమే, రాజకీయ పదవులు అనుభవిస్తున్న వాళ్ళు మాత్రమే ఈ లాభాన్ని పొందుతారు. ఈ లాభం ప్రజలకు, ఆర్డినరీ తక్కువ స్థాయి ఉన్న ప్రజలకు, వాళ్ళ ఆరోగ్యానికి, వాళ్ళ చదువులకు వీళ్ళు వెచ్చించిస్తే అప్పుడు కానీ మనం ఈ దేశం బాగుంటుంది. సరే, ఆల్రెడీ లోటు బడ్జెట్ అనేసి టీడీపీ ప్రభుత్వం ఉంటుంది. మరోవైపు జిఎస్టీ వల్ల ఇంకొక ప్రభావం రాష్ట్ర ప్రభుత్వం పైన పడుతుంది. ఈ రెండు ప్రభావాల వల్ల సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెడతాము, డ్రైవర్లకి వాహనం ట్యాక్స్కి సంబంధించి 15,000 ఇస్తామని అంటున్నారు. ఇవన్నీ మాటలకే పరిమితం అంటారా, లేకుంటానంటే సాధ్యమవుతుందా? ఈ మధ్యకాలంలో ప్రభుత్వాలు ఒక ఇది ఏంటంటే, ఆడవాళ్ళకు, చిన్న పిల్లలకు, స్కూల్లో ఉన్న వాళ్ళకు ఏదో ఒక మళ్ళీ ఆర్టీసీ బస్సులో టికెట్ లేకుండా చేస్తున్నారు. దీనివల్ల వాళ్ళు నిజంగా దాన్ని ఉపయోగించుకొని వాళ్ళ ఆదాయాన్ని పెంచుకోవడానికి ఏమైనా ఉపయోగం చేస్తారంటే ఆ విధంగా జరగడం లేదు. ఆర్టీసీ బస్సులో ఆడవాళ్ళకి టికెట్ లేకుండా చేస్తే ఆర్టీసీ వ్యవస్థ దెబ్బతింటుంది. దానివల్ల రోడ్లో రద్దీ పెరుగుతుంది. రద్దీ ఉంటుంది కానీ అవసరమైన పనులకు ఉపయోగించుకోవడం లేదు. అదేవిధంగా చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే 15,000, 20,000 సంవత్సరానికి ఇస్తున్నారు. దానికి స్కూల్లో ఫీజు తీసేవారు. అలాంటప్పుడు టీచర్లకు కరెక్ట్ టయానికి జీతాలు ఇవ్వటం లేదు. ఈ విధంగా డబ్బును మిస్యూజ్ చేస్తున్నారు. వీటి వల్ల వాళ్ళు ఏమనుకుంటారంటే మాకు ఎక్కువ ఓట్లు వస్తాయి. ప్రధానమైన ఉద్దేశం ఒకటే, నాకు ఓట్లు ఎట్లా వస్తాయి. అంతేగాని ప్రజలు ఏ విధంగా బాగుపడతారు, ప్రజలు బాగుపడితే దేశం ఇలా బాగుపడుతుంది అన్న దానిపైన వాళ్ళు తెలియజేస్తారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం జిఎస్టీలో ఉన్నటువంటి 4 స్లాబ్లను 2 స్లాబులుగా మార్చి ఒక నిర్ణయం తీసుకున్నది. దీని ద్వారా ప్రజలకు ఏదో నెలకు 1,500 మిగిలిస్తాము అని చెప్పేటువంటి ఒక నినాదం
బీజేపీ లేదా ఎన్డీఏ కూటమి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నటువంటి క్రమంలో మేము భావిస్తున్నది ఏమంటే జిఎస్టీ తీసుకురావడమే ఈ దేశంలో ఫెడరల్ రాజ్యాంగానికి వ్యతిరేకంగా, ఫెడరల్ సిస్టమ్కు వ్యతిరేకంగా తీసుకొచ్చినటువంటిది. రాష్ట్రాల ఆర్థిక వనరులను దోచుకునేటువంటి ప్రయత్నం జిఎస్టీ ద్వారా జరుగుతున్నది. వెనుకబడినటువంటి రాష్ట్రాల్లో ఆర్థికంగా అనేక అసమానతలు ఈరోజు కొనసాగుతున్నాయి. కేంద్రం నుంచి రావాల్సినటువన్నీ కూడా ఆగిపోయి కేంద్ర ప్రభుత్వం దగ్గరే ఇక్కడ వసూలైనటువంటి జిఎస్టీ మొత్తం ఉండే పరిస్థితి. వసూలు చేయడం కేంద్రాన్ని, మళ్ళీ ఇచ్చేటప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వమే కేటాయించాల్సిన పరిస్థితి. ఇలా ఉండడం వల్ల రాష్ట్రాలు తీవ్ర అన్యాయం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన గురైన తర్వాత ఆర్థికంగా చాలా హీన పరిస్థితుల్లో ఉన్నది. ఈ జిఎస్టీ మార్పుల వల్ల ఏం మేలు జరిగేటువంటి పరిస్థితి లేదు. టోటల్ జిఎస్టీలో 1.5%, 1.7% వరకు వచ్చేటువంటి అతి తక్కువ జిఎస్టీ వచ్చేటువంటి 2 స్లాబులు 12, 24 తీసేస్తే అది పెద్ద ఉపయోగపడేటువంటి పరిస్థితి కాదు. జిఎస్టీని ఇంకా సంస్కరించాల్సినటువంటి అవసరం ఉంది. జిఎస్టీ 8 ఏళ్ల నుంచి జిఎస్టీ ద్వారా దోచుకున్న సొమ్మునంతా ప్రభుత్వం ప్రజలకు ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉంది అనేది మేము భావిస్తాం.